పద బాబాయ్. పుట్టినరోజు పిల్లోడు బట్టలేసుకొని వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం, కేక్ కట్ చేసేద్దాం. అవునరా, మనం వచ్చి ఎంతసేపు అయినా అసలు విషయం మర్చిపోయాను. సూర్య, మా సిస్టర్ ఎదురా? రే, పక్కనే ఉంది కదరా. తను కాదు, నేను. రే బావా, మా చెల్లి అసలు మామూలుగా లేదురా. నీ సెలక్షన్ సూపర్ హ్యా. అక్కడే ఆగిపోయారండి సిస్టర్, రండి. వస్తున్నా అన్నయ్య. వాళ్ళేంట్రా సిస్టర్ నడుముకుంది. ఇప్పుడు మన ఇండియాలో రూల్స్ ఏమన్నా మార్చారేమోరా. నువ్వు సూర్యనేం అడక్కు, మనకేం తెలియదని తిడతాడు. ఓకే, ఆడికి అసలే ఇలాంటి విషయాల్లో పద్ధతులు ఎక్కువ. మేము సూర్య ఫ్రెండ్స్ సిస్టర్. సారీ సిస్టర్, మీ పెళ్లికి రావడం కుదరలేదు. ఇట్స్ ఓకే బ్రదర్. మీరు మా పెళ్లికి రాకపోవడానికి ఫీల్ అవుతున్నారా చెప్పండి. మీ ఫ్రెండ్ చేత మీ ముందే తాళి కట్టించుకుంటా. అవునరా, అసలు నీ పెళ్లి కూడా ఈ రోజు పెట్టుకోవాల్సింది. అదే నీ పెళ్లికి పుట్టినరోజుకి మధ్య 2 డేసే కదరా గ్యాప్. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకురా వదిలేసావు? ముహూర్తాలు కుదరాలి కదా. అరే సూర్య, ఎవర్రా అయినా? చాలా కాలంగా ఈ కుటుంబానికి కావాల్సిన వాడిని. సూర్య, ఆ కేక్ కట్ చేశారా? ఆగు సామాన్య, క్యాండిల్ వెలిగించొద్దు. ఏ? మా వారెప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. వావ్, సూపర్ సిస్టర్, ఏం చెప్పారు, ఎక్సలెంట్. ఏమండి, కేక్ కట్ చేయండి. రేయ్, మొహమాట పడతావేంట్రా, కట్ చేయి. వెళ్ళు బాబాయ్. కట్ చే బాబాయ్. కానీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సూర్య. అమ్మా, సూర్య, సారీ ఆంటీ ఇలా మాట్లాడుతున్నందుకు. చిన్నప్పటి నుంచి అమ్మకే కదర పెడుతున్నావు. నీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నావు. అది నీ మ్యారేజ్కి 2 డేస్ తర్వాత. లైఫ్ లో గుర్తుండిపోవాలరా. ఈసారి నీ వైఫ్ కి పెట్టరా. వైఫా? ఈయనేంట్రా సూటు బూట్ వేసుకుని వైఫ్ అని అడుగుతున్నాడు. ఈ మధ్యన భూమికి రేట్లు పెరిగి కోటీశ్వరుడై ఉంటాడు. వేలుముద్ర బ్యాచ్ అనుకుంటా. అంకుల్, వైఫ్ అంటే భార్య. ఓ ఓకే. అరే ఇంకా చూస్తావేంట్రా, సిస్టర్ పెట్టు. మామా పెట్టరా.
పెట్టరా? సమంత తప్పుకో. థ్యాంక్ యూ. ఏంటి అంకుల్, సూర్యకి ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా? మా అల్లుడికి యుఎస్లో నా కూతురు ఇల్లు గిఫ్ట్గా కొన్నది. $30 crores. యుఎస్ లో హౌసా? అది 30 crores? ఏంటి అంకుల్ ఇది? వజ్రపాటి ఇంటికి ఇది చాలా తక్కువ. ఏ అంకుల్ మీరు వజ్రాలకు వజ్రపాటి కుటుంబానికి చాలా బాగా ఖర్చు పెడతారే. కూల్ కూల్ కూల్. సూర్య తీసుకో. బేబీ, సూర్య దగ్గర ఉంటే ఏమి, నీ దగ్గర ఉంటే ఏమి, నీ దగ్గర ఉంచు. ఇంత పెద్ద గిఫ్ట్ వాళ్ళ డాడీ చేత కొనిచ్చారంటే సూర్య అంటే ఆ సిస్టర్ కి చాలా ఇష్టం అనుకుంటా. సిస్టర్, గుడ్ వర్డ్. నువ్వు నాకు చాలా నచ్చావు. అందరికీ నమస్కారం అండి. వస్తానమ్మా. అల్లుడు గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వస్తాను సమంత. హ్యాపీ బర్త్డే అల్లుడు గారు. అవునరా సూర్య, ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఆయనేమో వీర బిల్డప్ లో వచ్చి అదే బిల్డప్ లో వెళ్ళిపోయారు. కొంపదీసి 2-in-1 ప్లాన్ చేస్తున్నావు ఏంటి? రే, అర్థమైంది. ఆ సిస్టర్ పక్కకి రండి. నీకు అర్థమైతే బయటికి పోదాం పద. దేనికిరా? మా కోసం కదరా. నువ్వు కూల్ డ్రింక్, మేము హార్డ్ డ్రింక్. సిస్టర్, సూర్యని బయటికి తీసుకెళ్తున్నాం ప్లీజ్. జాగ్రత్త అండి, త్వరగా పంపించేయండి. ఓకే ఓకే సిస్టర్, బాయ్. నువ్వు రారా. రే, బాబాయ్. ఇష్టమైన వారి ఇష్టాన్ని పొందడం కోసం చేయాల్సినవి ఇలాంటివి. నీకిష్టమైనవి కావు. సామాన్య, ఏంటంటీ? శామ్ ఏంటి ఇంకా కిందకి రాలేదు? ఏం చేస్తుందంటావు? ఇంకేం చేస్తుంది? రాత్రి నేను చేసిన అవమానానికి కృంగి కృషించి నశించి నేల మీద కూలిపోయి ఉంటుంది. అంత చేసుకుంటుందంటావా? ఇంకా చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. నేనిచ్చిన స్ట్రోక్ కి ఇంక నా జోలికి రానే రాదు. సూర్య జోలికి కూడా రాకుండా ఉంటే బాగుంటుంది. చేసేద్దామాంటీ. ఇప్పుడే కదా నేను మెట్లెక్కడం మొదలుపెట్టింది. అమ్మా, కొంచెం త్వరగా ఎక్కువ. నేను కూడా ఊపిరి పీల్చుకొని నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. డోంట్ వరీ ఆంటీ, రిలాక్స్ గా ఉండండి. ఇప్పుడు ఇక నడుస్తుంది మన టైం. సూర్య గారు, సూర్య గారు,
సూర్య గారు, సూర్య గారు. ఎవరండి? సూర్య గారు కావాలి బాబు. నేనే, చెప్పండి. నమస్కారం బాబు. అయ్యో పెద్దవారు, పర్లేదు చెప్పండి. మాది అమ్మ అనాథ శరణాలయం బాబు. ఏంటి డబ్బులుకా? ఇలాంటి వాళ్ళ నమ్మక సూర్య. మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచడానికి డ్రామాలు ఆడతారు. బాగా పట్టేసిందిరా. మీరు తప్పుగా అనుకుంటున్నారమ్మా. అందరూ ఒకేలా ఉండరు. మీ రకమేంటో. నేను డబ్బులు అడగడానికి రాలేదమ్మా. పొందిన సహాయానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. ఏంటండి అది? ఈ రోజు మీ జన్మదినం కదా బాబు. రాత్రి 12 గంటలకి కేక్ కూడా కోసం. అయితే ఏంటి? అవునండి, చెప్పండి. మీ పేరు మీద మా శరణాలయం పిల్లలకు 1000 మందికి ఈ రోజు భోజనం, కొత్త బట్టలు పెట్టారు బాబు. మా పిల్లల కడుపు నింపి వాళ్ళ కళ్ళల్లో కొత్త బట్టల్ని చూసిన ఆనందాన్ని నింపారు. చాలా సంతోషం బాబు. ఇదిగోండి బాబు, మీ పేరు మీద గుళ్ళో అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి. నిండు మనస్సుతో దీవిస్తున్నాను. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. ఈ రోజుల్లో పుట్టినరోజులెక్కి, వేడుకలెక్కి, గొప్పగా ఫంక్షన్లు పెట్టి, లక్షలు పెట్టి గిఫ్ట్లు ఇస్తున్నారే కానీ ఇలాంటి పనులు ఎవరో మీలాంటి వాళ్ళు తప్ప చేయడం లేదు. ఒకరోజు పేదవారి కడుపు నింపారు. మా నాయనమ్మ గారు ఎప్పుడూ అంతేనండి. పేదవారి కడుపు నింపటానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సూర్యబాబు, ఈ దానం చేసింది మీ నాన్నమ్మగారు కాదండి. మరి మీ భార్య సమంత గారు. బావా, రాత్రి ఆ సిస్టర్ ఇచ్చిన 30 కోట్ల యుఎస్ ఫ్లాట్ గిఫ్టే హైలైట్ అనుకున్నాను. నిజానికి ఈ గిఫ్ట్ హైలైట్. దీనికి మించిన గిఫ్టే లేదురా బావా. నిన్నటి వరకు తనకు నువ్వు దొరకడం అదృష్టం అనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాను రా, నీకే సిస్టర్ దొరకడం అదృష్టం రా. సిస్టర్, హ్యాట్స్ ఆఫ్. నువ్వు బాగుండాలి తల్లి. వస్తాను బాబు. వస్తానమ్మా. వస్తానమ్మా. వస్తానండి. అలాగే. వస్తాను. గిఫ్ట్ అంటే మనకు నచ్చిన మనిషి మనసుకు నచ్చినది ఇవ్వడం, మనకు నచ్చింది ఇవ్వడం కాదు. ఇప్పుడేం మెట్లు ఎక్కుతున్నాను అన్నావు.
అన్నంతసేపు పట్టిందా మళ్ళీ కిందకి తోసేసింది శాము సామాన్యంగా ఓటమిని అంగీకరించేలా లేదు. నాకు భయం పట్టుకుంది సామాన్య. చెల్లి ఏంటక్క? ఏం చేస్తున్నావు? పాయసం కాస్తున్నానక్క. ఓ సూర్య పుట్టినరోజనా? చెయ్యి వాడు తింటాడో తినడో అని వెయ్యాల్సినవి వేయకుండా మామూలుగా కాసేకు బలంగా జీడిపప్పు వేసి దానికి సమానంగా కిస్మిస్ జోడించి సువాసనకి తక్కువ కాకుండా యాలకులు రంగరించి ఒక ముక్కలో చెప్పాలంటే చూస్తేనే తినేయాలనిపించేలా చెయ్యి. నా కోసం చెప్పట్లేదు చెల్లి, నీ కొడుకు తినడం కోసమే చెప్తున్నా. అద్దరు కొట్టేసాయి. సరే అక్క. ఇంతకీ పక్కనేం జరుగుతుందో? పాయసం కాస్తున్నాను పెద్దత. దేనికి? మీకు తెలిసిన దానికి. మా ఆయన పుట్టినరోజు స్పెషల్. ఇక్కడ ఒకరు చేస్తున్నారుగా, మళ్ళీ నువ్వెందుకు? అయినా నీ స్పెషల్స్ అన్ని మా వాడు ముట్టలే. ముట్టినా ముట్టకపోయినా నేను చేయాల్సింది నేను చేస్తాను. తినడం తినకపోవడం ఆయన ఇష్టం. ఏమో ఏమిష్టమో ఏంటో, ఒకడి కోసం వృధాగా అంత కాస్తున్నావు. ఒకరి కోసం ఏంటి పెద్దత్త? మా పెళ్ళయ్యాక ఆయనకొచ్చిన మొదటి పుట్టినరోజు. చిన్నత్త, పెద్ద మావయ్య గారు, చిన్న మావయ్య గారు, వదిన, అన్న, మరిది, మరదలు, అమ్మమ్మ, మా ఆయన, మీరు. మీ అందరి నోళ్ళు తీపి చేయాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అది అలాగే ఉంటుంది, మేమెవ్వరం దాన్ని ముట్టుకోం. తినడం తినకపోవడం మీ ఇష్టం, కాయడం నా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ్మా, నాకెందుకులే కాని. చెల్లి నేను అలా బయట ఉంటా, ఇక్కడుంటే తలనొప్పి వచ్చేలా ఉంది. వావ్, మంచి స్మెల్ వస్తుంది చిన్నత్త. ఉప్పు కలుపుతుందంటే ఇలాంటి పనులు చేయాల్సిందే నేను కదా, ఆంటీ చేస్తుందంటే. రా సూర్య, రా సూర్య, రా. రానా? కూర్చో కూర్చో. పాయసమే కదరా తినమంటున్నాను. ఎందుకమ్మా వద్దంటే బలవంతం చేస్తారు? నీకోసం అమ్మ ప్రేమగా చేసిందిరా, నా బంగారం కదూ, కొంచెం తినరా. అన్నయ్య, మా కోసం ప్లీజ్ సూర్య, కొంచెం తిను. వద్దనకండి సూర్య గారు. ఎన్నిసార్లు అడిగించుకో సూర్య, తాగు. సరే పాయసం తిన్నారా అనుకున్నాడు. ఇప్పుడే తెస్తాను. ఏం చెల్లి, పాయసం వండడం సూర్యకి తీసుకురావటం రెండూ అయిపోయాయా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వచ్చావా ఏంటి? ఇప్పుడే అక్క. అబ్బా
చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇవ్వు ఇవ్వు, సూర్యకి ఇవ్వు. పుట్టినరోజు సూర్యదే కదా, మనం తర్వాత తిందాం. తర్వాత ఎందుకు, ఇప్పుడే తినండి. అమ్మా, అందరికి తెచ్చు. అలాగే. ఇదిగోరా తెచ్చాను, అందరికి ఇస్తాను. బావగారు, అక్క తీసుకో. తీసుకోండి ఆంటీ, తీసుకోండి. తీసుకోక. సామాన్య కూడా ఇవ్వు. నాకొద్దండి. ఇప్పుడే మన ఇద్దరం కలిసి తినాలి కదా, తీసుకో. ఆ, ఆ.